శ్రేష్టమైనటువంటి మధ్యాహ్న కాల సమయంలో చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు పేరట శుభములు తెలియజేస్తూ ఉంటున్నా. అందరూ బాగున్నారా? సంతోషం. దేవుని యొక్క కృపను బట్టి ఈ 2022వ సంవత్సరం ఈ రెండవ ఆదివారంలో మరొకసారి ప్రభువును మహిమపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయముకై దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ దినమున ధ్యానం కొరకు గాను ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని మాటలు 5, 6, 7, 8 వచనాలను చదువుకుందాం. హెబ్రీ పత్రిక. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడును, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. చదవబడినటువంటి ఈ లేఖన భాగము దేవుడు మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక. ఈ శ్రేష్టమైన సమయంలో అపోస్తులైన పౌలు రచించిన పత్రికల్లో ఈ పత్రిక చాలా ప్రత్యేకమైనదిగా మనం చూస్తుంటున్నాం. ప్రత్యేకించి ఈ హెబ్రీ పత్రికలో మనం చదువుకున్న ఈ భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఇందులో ఈ 3 వచనాలు 5వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకున్నటువంటి 4 వచనాలను చూసినప్పుడు చాలా సంతోషాన్ని, ముఖ్యంగా మన మానవ దృక్పథంతో కూడినటువంటి ఆలోచనలను సంతోషింపజేసే విషయాలు ప్రారంభంలో కనపడతాయి. అంటే ఎట్లాగా అని అంటే 5వ వచనంలో మనం చూసినప్పుడు 2వ భాగంలో ఏమంటాడంటే వాగ్దానం కనపడతా ఉంది. ఏమని అనంటే నిన్నేమాత్రమును విడువను, నిన్నెన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా అని అంటూ ఇక్కడ కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతుంటున్నాడు ఇక్కడ పౌలు. ఈ భాగంలో మనం చదవబడినటువంటి ఈ విషయంలో పౌలు ద్వారా దేవుడు మాట్లాడినటువంటి ఈ వాగ్దానం ఏదైతే ఉందో, నిన్ను ఏమాత్రమును విడువను ఎడబాయను అని చెప్పినటువంటి వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే, లేదా మనము ఇంకా పైకి ఆ కింద భాగాలు చదువుకుంటూ వచ్చినప్పుడు మనము ధైర్యంతో ఏ విషయమైనా చెప్పగలగాలంటే ఏం చెయ్యాలి? ఈ రోజున మానవుని జీవితంలో ఈ అనుభవాలను స్వతంత్రించుకోవడానికి ఏం చేస్తే అది సాధ్యమవుతుంది అన్న విషయాన్ని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈ 5వ వచనంలోనే చాలా లోతుగా మనం కొంత దాని మీద దృష్టి పెట్టగలిగితే, దేవుడు మనల్ని ఎన్నటికీ విడువను, నిన్నెన్నడును విడువను ఎడబాయను అని ఇచ్చిన వాగ్దానం అది మానవులుగా మన జీవితాలకు ఎంతైనా ఎలాంటిది అని అంటే సంతోషాన్ని సమకూర్చేదిగా మనం చూస్తుంటున్నాం. ఈ క్రమంలో మరి ఈ వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే ఎట్లా సాధ్యమవుతుంది అని అంటే ఖచ్చితంగా ఒక మాట ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. దేవుని వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే కొన్ని కండిషనల్ ప్రామిస్లు ఉన్నాయి, కొన్ని అన్కండిషనల్ ప్రామిస్లు ఉన్నాయి. అంటే కొన్ని నిబంధనలతో కూడినవి, కొన్ని నిబంధనలు లేకుండా ఇచ్చే వాగ్దానాలు కొన్ని. ఆ క్రమంలో ఇక్కడ చెప్పబడిన ఈ వాగ్దానానికి ఇక్కడ మనం చూస్తే గనక నిబంధన కనపడతా ఉన్నది. అదేంటి అంటే ఆ 5వ వచనం ప్రారంభంలో చూసినప్పుడు స్పష్టంగా ఈ మాట చెప్తుంటున్నాడు, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. తృప్తి పొంది ఉండుడి. మానవుని జీవితంలో ఈ విషయాలు చాలా కష్టం. తృప్తి అనేది పొందుకోవడం అంటే చాలా కష్టం మానవుడు. అవునా కాదా? ఎంత చేసినా ఏం కావాలి? ఏదో లోటు ఎక్కడైనా సరే ఏదో ఒక విషయంలో లోటు కనపడతానే ఉంటుంది.
సో మెనీ పీపుల్, అంటే ప్రజల పరిస్థితులు మనం చూసినప్పుడు, గమనించినప్పుడు తృప్తి లేనితనం ప్రతి చోట, ప్రతి విషయంలోనూ మనం మనుషుల దగ్గర ఎప్పుడు గమనిస్తూ ఉంటూ ఉంటాం. ఈ క్రమంలో బైబిల్ గ్రంథంలో మనం కొన్ని విషయాలను మనం పరిశీలన చేసినట్లయితే కనుక, అసలు తృప్తి కలగని వాటిని గురించి చూసినప్పుడు సామెతల గ్రంథం 27వ అధ్యాయం 20వ వచనంలో 27వ అధ్యాయం 20వ వచనంలో చూసినప్పుడు, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 20వ వచనంలో చూడగా సొలొమోను ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, తృప్తి పాతాళమునకు అగాధ కూపమునకు తృప్తి కానేరదు, కావున అలాగున నరుల దృష్టి కూడా తృప్తి కానేరదు. ఎంత చూసినా మనిషికి తృప్తే లేదు. పాతాళానికి తృప్తి లేదు, అగాధానికి తృప్తి లేదు. అలాగను మనుషులకు కూడా ఏమి లేదు అంట, తృప్తి లేదు, తృప్తి లేదు. అక్కడ ప్రభు ఏం చెప్తున్నాడనంటే, ఆ హెబ్రీ పత్రిక 5లో చూస్తే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి నొందు ఉండుడి అని అంటున్నాడు. కానీ మానవుని నైజం ఏంటి అని అంటే, తృప్తి చెందని నైజం. ఉన్నదాంతో సర్ది పెట్టుకోవడం, ఉన్నదాన్ని బట్టి సంతోషించడం, ఉన్నదాన్ని బట్టి ఆనందించడం, తృప్తిగా ఉండడానికి అయినటువంటి ఆ విషయాన్ని, తృప్తి కలిగి ఉండేటువంటి స్థితిని వ్యక్తపరచడం అనేటువంటిది మానవునికి సాధ్యపడదు అని వాక్యం స్పష్టం చేస్తా ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య తృప్తి చెందడం అనేటువంటి అనుభవంలోనికి రమ్మని దేవుడు చెప్తున్నాడు. ఎట్లా సాధ్యమవుతుంది? అసలు మానవుని జీవితంలో తృప్తి లేని పరిస్థితులను ఇంకా మనం చూసినట్లయితే 30వ అధ్యాయం సామెతల గ్రంథంలోనే పరిశీలన చేసినప్పుడు 15వ వచనంలో కూడా చూస్తే, జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతుర్లు కలరు, తృప్తి పాడనివి 3 కలవు, చాలు అని పలకనివి 4 కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలు అనని భూమి, చాలును అనని అగ్ని. ఏంటంట? తృప్తే ఉండదు వీటికి. నీళ్లు చాలందు భూమి, అగ్నికి కూడా తృప్తి ఉండదు, పాతాళానికి తృప్తి ఉండదు. సో తృప్తి లేని తనాన్ని, తృప్తి లేని పరిస్థితులని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఈ మాటను మన ముందు పెడుతూ, తృప్తి చెంది ఉండడానికి ఏముండకూడదో చెప్తుంటున్నాడు. ఏముండకూడదంట? తృప్తిని అనుభవించాలంటే ఏముండకూడదు? 5వ వచనంలో ధనాపేక్ష అని అంటున్నాడు. ధనాపేక్ష ఎందుకు అనంటే, బైబిల్ గ్రంథంలో పౌలే అంటాడు కదా గలతీ పత్రికలో, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. చాలా సందర్భాల్లో మానవుల యొక్క జీవిత పరిస్థితులలో ఎందుకు పడిపోయారు అనంటే కారణం ఏంటి అనంటే ధనాపేక్ష అన్నది దేవుడు చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి. ఎందుకు ధనాపేక్ష అనేది నష్టము? ధనాపేక్ష ఎందుకొద్దు, డబ్బు మీద ఆశ ఎందుకొద్దు అంటున్నాడు అని అంటే, ప్రభు స్పష్టం చేస్తున్నాడు, అది నీ విశ్వాసాన్ని పాడు చేస్తుంది కాబట్టి. ఎందుకంట ధనాపేక్ష కీడు అని ఎందుకు చెప్తున్నాడు అని అంటే, సంపాదించొద్దని చెప్పట్లా అక్కడ, కష్టపడమని చెప్పట్లేదు, కష్టపడడం తప్పని చెప్పటం లేదు అక్కడ. కానీ అధికంగా కాంక్షించడం అనేది తప్పు అన్న విషయాన్ని దేవుడు స్పష్టం చేస్తున్నాడు. ఆ క్రమంలో అదేం చేస్తుంది అని అంటే, విశ్వాసము నుండి నిన్ను తొలగిస్తుంది, తర్వాత నానా బాధలలో పడేలాగున చేస్తుంది. అక్కడ ఇంకో మాట కూడా, నానా బాధల చేత తమ్మును తామే పొడుచుకున్నారు. ధనాపేక్ష కారణాన్ని బట్టి ఏమయ్యారనంటే, విశ్వాసం నుండి తొలగిపోయిన వారు మాత్రమే కాక నానా బాధలు పడి కూడా, పోనీ డబ్బును బట్టి ఏమన్నా ఒరిగిందా అనంటే ఏమవలేదు అనంటే, మేలు కలగకపోగా ఏం జరిగింది అనంటే తమ్మును తామే పొడుచుకొని అన్నాడు. గేహాజీని మనం జ్ఞాపకం చేసుకుంటే కనపడేది అదే కదా, ఆకానును జ్ఞాపకం చేసుకుంటే కనపడేది అదే కదా. ఆకాను జీవితంలో కూడా దేవుడు స్పష్టంగా చెప్పాడు, యెహోషువ ద్వారా చెప్పించిన మాట ఏంటంటే, మీరు కనీసం దేన్ని కూడా తాగొద్దు, తీసుకోవద్దు అని చెబితే, దానిని అధిగమించి ఆ మాటను విస్మరించి ధనాపేక్ష కొరకై ప్రాగులాడిన వానిగా ఆకాను తాను చేసిన తప్పుకి తనతో పాటు తన ఇంటిల్లిపాదిని ఏం చేయాల్సి వచ్చింది అంటే బలివ్వాల్సి వచ్చింది.
తనతో పాటు తన ప్రజలైన వారందరూ కూడా కష్టపడటానికి శత్రువుల చేతుల్లో చిక్కి ప్రాణభయంతో అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని పరుగులు తీసే పరిస్థితికి కారణమయ్యాడు. ధనాపేక్షను బట్టి, ఆకాను చేసిన ఒక్కడి పొరపాటును బట్టి. ఈ రోజున మానవుని జీవితంలో ఈ ధనం అనేది ఎంత విపరీతంగా మనిషిని నడిపిస్తా ఉందంటే అంత విపరీతంగా నడిపిస్తా ఉంది. అందుకనే లోకంలో ఒక సామెత ఉంది, ధనం మూలం ఇదం జగత్ అని. అంటే లోకం అంతా డబ్బు మీద నడుస్తా ఉంది, డబ్బు మీదే నడుస్తా ఉంది. తృప్తి లేని పరిస్థితుల్లో మానవుని నెట్టివేస్తా ఉంది. సంపాదిస్తూ ఉంటే, వస్తా ఉంటే ఇంకా వస్తుంది, ఇంకా కావాలి అని అనుకునే ఆలోచనలే తప్ప వచ్చిన దాంతో తృప్తి చెందే తత్వం మానవునికి లేదు. డబ్బులో అసలు ఉండదు కూడా, డబ్బులో మానవునికి తృప్తి చెందే స్థితి ఎప్పటికీ కలగదు. 10,000 ఉన్నాయి అనుకోండి, తృప్తిగా ఉంటుందా? 1,00,000 రూపాయలు ఉంటే బాగుండు అనిపిస్తుంది. 1,00,000 ఉన్నాయి అనుకోండి, ఇంకో 1,00,000 లేదా ఇంకొక 50 అట్లా 10, 20 ఉంటే బాగుండు అనిపిస్తుంది. అదే 1,00,000 అనుకున్న దగ్గర ఇంకాస్త ఏమవుతుందంటే 1,00,000 ఉంటే బాగుండు. అక్కడ నుంచి అంటే అన్నిటికీ కూడా. అందుకని గేహాజీ యొక్క పరిస్థితి కూడా మనం చూసినట్లయితే, గేహాజీ అక్కడ నయమాను తీసుకొచ్చిన బహుమానాలు కాదన్న ప్రవక్త ఏదైతే కాదన్నాడో వాటిని గేహాజీ చూసి, యెహోవా తోడు, నా యజమానునికి వాటి మీద మనసు లేకుండా పోయింది కానీ నేను మాత్రం తెచ్చుకుంటా అని పరిగెత్తాడు. దేవుడు ముందే చెప్పాడు, అది సమస్తమైన కీడులకు మూలం, విశ్వాసమును పాడు చేస్తుంది. అది నీవు బాధలలో పడినట్లుగా ఆ ఆకాంక్ష, డబ్బు మీద ఆశ ఏం చేస్తుందంటే అలాంటి స్థితిలోనికి పడేస్తుంది అని, అలాంటి పరిస్థితుల్లోనికి పడేస్తుంది అని చెప్పి మళ్ళీ మాట చెప్తున్నా, అపార్థం చేసుకోకండి. సంపాదించడం తప్పని కాదు చెప్తుంది ఇక్కడ, కష్టపడి డబ్బులు సంపాదించుకోవడం తప్పని కాదు చెప్తుంది ఇక్కడ. ధనాపేక్ష, అదే దృష్టి, అదే ధ్యాస కలిగి డబ్బు అనే ఆలోచనతో ఒకవేళ ఉంటే కనుక అది తప్పన్న విషయం ప్రభు స్పష్టం చేస్తున్నాడు. అసలు మన సబ్జెక్ట్ అది కాదు. దాని తర్వాత ఉంది ఒక మాట, ఏంటి అని అంటే తృప్తి కలిగి ఉండటం. మానవుని జీవితంలో తృప్తి లేకుండా పోవడానికి అసలు కారణం ఏంటి అని అంటే, ఈ రోజున లోకమంతా డబ్బుతో నడుస్తూ ఉంది కాబట్టి ఆ డబ్బే ఏం చేస్తా ఉంది, మానవుని జీవితంలో తృప్తి లేకుండా చేస్తూ ఉంది. రోజు రోజుకి కాంక్ష పెరిగిపోతా ఉంది, ఆశ పెరిగిపోతా ఉంది. ఆ కారణాన్ని బట్టి తృప్తి లేని తనంలో పడిపోతా ఉంటున్నాడు మానవుడు. అందును బట్టి చూడండి, అలాగున తృప్తి లేకపోవడానికి అసలు మానవ జీవితంలో డబ్బు మీద ఆశ లేదా లోకానుసారమైన వాటి మీద ఆశలు పెరిగి తృప్తి లేకపోవడానికి కారణం ఏంటి అని చూస్తున్నట్లయితే చూడండి, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం. వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక యుందురు. ఏంటంట? ఎందుకు మానవుని జీవితంలో why the people are having a improper satisfaction? Why people are just suffering with dissatisfaction? Means they are not concerning, they are not having concern about their God. That's because they are just suffering with their dissatisfaction. So people are suffering. ఎందుకు ప్రజలు ఈ రోజున కష్టపడుతున్నారు అనంటే, ఎందుకు ఈ రోజున ప్రజలలో తృప్తి లేకుండా ఉంటా ఉంది అనంటే కారణం ఏంటి అనంటే, దేవుడు స్పష్టం చేస్తున్న విషయం ఏంటి అనంటే, ఏంటంట? ఎవరిని లక్ష్య పెట్టట్లేదు. ఏంటి? ప్రభువు స్వయంగా చెప్తున్న మాట. చూడండి, మళ్ళీ చదువుదాం ఆ మాట. 10వ వచనం. వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక ఉంది. ఎట్లుందంట? ఎందుకు తృప్తి కలగట్లేదు అని అంటే, దేవుడు అంటే లక్ష్యం లేకుండా తయారయ్యారు. ఈ రోజున దేవుడు అంటే భయం లేకుండా తయారయ్యారు. పేరుకు దేవుడు అంటే భయం అన్న పేరే తప్ప దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. ఏమైపోయింది? అంతా ఏమైపోయింది? ఈ రోజున లోకపు పోకడలకు ఆకర్షితులైపోయి వాక్యానికి విరుద్ధంగాను దేవుని సన్నిధికి వ్యతిరేకంగాను దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న ముసుగులో చాలా మంది తయారయ్యారు.
అలాంటి స్థితిలో ప్రభు చెప్తున్నది ఏంటి అనంటే, ఈ రోజున తృప్తి లేకుండా ఎవరైతే ఉంటున్నారో అట్టి వారి జీవితంలో తృప్తి లేకపోవడానికి కారణం ఏంటి అనంటే, దేవుడు స్పష్టం చేస్తున్న మాట, వారు దేవుని లక్ష్య పెట్టడం లేదు కాబట్టే వారికి ఏమి లేకుండా పోతా ఉందనంటే తృప్తి లేదు. జలగలాగా ఈ ఈ ఈ ఇంకా కావాలి ఇంకా కావాలనుకునే తత్వం, పాతాళం లాగా అగ్నికి లాగా ఏంటంట భూమికి లాగా ఎంత పోసినా భూమికి ఏమి లేదు, తృప్తి లేదు లేదు లేదు. కారణం ఏంటి? తృప్తి లేకపోవడానికి ఈ లక్షణం అనేది వాళ్ళలో బయటపడడానికి కారణం ఏంటి అని అంటే ఏది లేదంట. కారణం ఏంటి? దేవుడంటే పైకి భక్తి, పైకే నటన తప్ప ఏమి లేదంతా పైన పటారం. అది పైన పటారం సగం మీకు తెలుసు కదా, అందుకని నేను సగం చెప్పా. పైనే పడ్డారు అంతా, పైదే, లోపల ఏం లేదంతా కదా. సో ఈ రోజున లోకం అట్లా ఉంటా ఉంది. ఈ రోజున సోకాల్ క్రిస్టియన్స్ అందరూ కూడా చాలా మంది ఇదే పరిస్థితుల్లో ప్రమాదంలో ఉన్నారు. కానీ ఈ రోజున ప్రభు మనకి మాట గుర్తు చేయడం వెనక కారణం ఏంటి అని అంటే, ఇది మానవుని జీవితంలో తృప్తి లేకపోవడానికి కారణం అని మాట ఎందుకు మన ముందు పెడుతున్నాడు అని అంటే, తృప్తి ఎక్కడుందో నీకు తెలియజేయడానికి, ఎక్కడ సంతృప్తిగా ఉండగలుగుతామో మనకు తెలియజేయడానికి, ఎక్కడ సంతృప్తిగా ఉంటామో మనం తెలియజేయడానికి. ఈ అనుభవంలో సొలొమోను ఒక మాట అంటాడు, నాకు ఎక్కువ వద్దు, నాకు తక్కువ వద్దు, నాకు ఎంత కావాలో అంత ఇస్తే చాలు అని అంటాడు. కానీ మనమైతే ఏం చేస్తాం? మనం అడిగేటప్పుడు ఏం అడుగుతాం చెప్పండి? ఇంకా ఇవా, ఇంకొంచెం ఇయ్యా, అది ఇవా, ఇది ఇవా, అది కావాలి, ఇది కావాలి, అంతి ఇంతి అని చెప్పేసి అడుగుతాం. సొలొమోను యొక్క తెలివి లేదా తనకి ఇవ్వబడినటువంటి దైవ జ్ఞానము మనం పరిశీలన చేసినప్పుడు, ఎక్కడ తృప్తి ఉందో ఎరిగిన వానిగా తనను తాను కనపరుచుకుంటూ దేవుడే ప్రత్యక్షమై అడిగితే ఏం కావాలపై నీకు అని అడిగితే, చచ్చిపోయిన మా నాయన్ని తిరిగి ఇమ్మనో, లేదంటే రాజ్యభారం అంతా నా భుజస్కంధాలపై ఉంది కాబట్టి శత్రువు లేకుండా చేయమనో, డబ్బు కొదువు లేకుండా చేయమనో, నా సైన్యానికి అలుపులేని శక్తిని ఇమ్మని, ఎంత యుద్ధం చేసినా ఓడిపోకుండా అలసిపోకుండా ఉండేలాగా చేయమని, ఇలాగున్న లోక సంబంధమైన ఏవి కోరలేదు. శత్రువుల ప్రాణమును కోరలేదు, ఘనతను కోరలేదు, అధికారాన్ని కోరలేదు, ఏవి కోరలేదు. కానీ జ్ఞానముగా నీ ప్రజలను పాలించడానికి వివేకం కలిగిన హృదయాన్ని ఇవ్వు చాలు అని ఆ మాట అడిగాడు. దేవునికి సంతోషం వేసి, నువ్వు ఏవేవి అడగలేదో అవన్నీ, నువ్వు అడిగినవి నీకు ఇచ్చి జ్ఞాన హృదయాన్ని నీకు ఇస్తూ, వాటితో పాటు నువ్వేవి అడగలేదు చూసావా, ఇవన్నీ కూడా నీకు ఇస్తాను అని చెప్పాడు. సో తాను ఎక్కడ తృప్తి పరుచుకోగలిగాడు అని, ఎట్లా తృప్తి అనుభవించగలిగాడు అని అంటే, దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధిని కోరుకోవడం వలన తృప్తి చెందగలిగాడు. అందుకనే ఆ 5వ వచనంలో మనం ఆ 2వ భాగంలో చూసినప్పుడు, నిన్నెన్నడూ విడువను, నిన్ను ఎన్నడికి ఎడబాయను. మానవుని జీవితంలో ఎప్పుడు తృప్తి కలుగుతుంది అని అంటే, ఈ వాగ్దానం పొందుకోవడం కాదు, లేదా దేవుడు చెప్పిన ఈ మాటలను బట్టి అబ్బా సంకల్ప బాదుకోవడం కాదు, దేవుడు నాకు ఈ మాట ఇచ్చాడు, ఈ వాగ్దానం ఇచ్చాడు అని సంకల్ప బాదుకోవడం కాదు. కానీ దాని వెనక ఒక విషయాన్ని స్పష్టం చేస్తా ఉంటున్నాడు. నీవు తృప్తి చెందాలి. ఎట్లా తృప్తి పడతావు? మనకి ఎప్పుడు తృప్తి కలుగుతుంది అని అంటే, దేవుడు నీతో కూడా ఉన్నాడంటే మనకు సంతోషంగా ఉంటుందా? జనరల్ గా ఆలోచన చేస్తే ఉంటుందా? జనరల్ గా ఆలోచన చేస్తే, జనరల్ గా చెప్తున్నా, జనరల్ గా ఇప్పుడు మనకి ఇంట్లో ఖర్చులు ఉన్నాయి, ఇంట్లో అవసరం ఉంది, ఇంట్లో లేదంటే ఒంట్లో బాగోలేదు, ఇబ్బందులు ఉన్నాయి, శోధనలు ఇవన్నీ ఉన్నాయి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, తృప్తిగా ఉండు అని అంటే ఎట్టుంటది? పుండు మీద కారం వేసినట్టు ఉంటుంది కదా, పుండు మీద కారం చల్లినట్టు ఉంటుంది. ఒక పక్కన మేము ఇంతసేటు తిప్పలు పడతా ఉంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడని అంటే అనిపిస్తుందా లేదా? జనరల్ గా అంటానా నేను, అందుకనే జనరల్ గా అంటాను. అదే అనుభవంలో ఉన్న లోకస్తులకు నీకు మధ్య వ్యత్యాసాన్ని చూపించడానికి దేవుడి మాట జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. ఏంటి అనంటే, ఎప్పుడు ఒక వ్యక్తి తృప్తి చెందగలుగుతాడు అనంటే, దేవుడు తనకు తోడుగా ఉన్నాడన్న విషయాన్ని గ్రహించగలిగినప్పుడు. అందుకనే మీకు కలిగి ఉన్న వాటితో అని అన్నాడు ఆ మాట 5వ వచనం ప్రారంభంలో. ధనాపేక్ష లేని వారే మీకు కలిగి ఉన్న వాటితో తృప్తిగా ఉండండి అని అన్నాడు. ఏమున్నాయి అని మీ కలుగున్నవి అని అంటే, మాకేమున్నాయండి? ఉండడానికి ఇల్లు లేదు, నెల వస్తే జీతాలు సరిగా లేవు, అవునా లేదా? ప్రస్తుతం మన వాళ్ళ పరిస్థితి అదే, సరిగ్గా జీతాలు లేవు.
ఏది సరిగా లేదు, ఎట్లా తృప్తిగా ఉంటాం అని అంటే, సో ఈ మాట చెబుతున్నటువంటి దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే, దిస్ ఇస్ నాట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఫిజికల్, బట్ దిస్ ఇస్ ద సెన్స్ ఆఫ్ స్పిరిచువల్. ఇది ఆత్మ సంబంధంగా చెప్తున్న మాట కానీ శరీర సంబంధంగా చెప్తున్న మాట కాదు. ఎప్పుడు ఒక వ్యక్తి తృప్తి చెందగలుగుతాడు, ఏ స్థితిలో తృప్తి కలిగిన అనుభవంలోనికి రాగలుగుతాడు అని అంటే, దేవుడు స్పష్టం చేస్తున్న మాట, ఉన్న దాంట్లో ఎప్పుడు తృప్తిగా ఉండగలుగుతాం, ఏదున్నా లేకపోయినా ఎప్పుడు తృప్తిగా ఉండగలుగుతామని అంటే, దేవుడు నాతో కూడా ఉన్నాడు అన్న విషయం. ఎప్పుడు తృప్తి చెందగలుగుతాము అని అంటే, ఏది ఉన్నా లేకపోయినా ఉన్నదాంతో తృప్తిగా ఉండటం అని అంటే, అందులో ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, నేను నీతో కూడా ఉన్నాను. నీ దగ్గర నీ అన్నవాళ్ళు నీ వెనకాల ఉండకపోవచ్చు, నేను నీతో కూడా ఉన్నాను. ఇదిగో నీ వెనకాల ఎవరు నీకు సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోవచ్చు, ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను. నీ పక్షంగా నిలబడే వాళ్ళు ఎవరు లేకపోవచ్చు, నేను నీకు తోడుగా ఉన్నాను. నిన్ను ద్వేషించే వాళ్ళే ఉండొచ్చు, నేను నీకు తోడుగా ఉన్నాను. నీకున్న దాంతో తృప్తి చెందు అని అంటున్నాడు. అని అంటే ఆయనే మన కోసం తనను తాను అప్పగించుకున్న దేవుడు అయినాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయనకు మించిన తృప్తినివ్వగలిగిన దేవుడు, వ్యక్తి, పరిస్థితులు మనకు భూమి మీద మరొకటి లేనే లేదు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, లోకపు ఆకర్షణలకు కారణమైన ధనం కంటే కూడా దానికి మించి, దానికి అతీతమైనటువంటి డబ్బు కంటే, రూపాయల కంటే విలువైనది ఏంటో తెలుసా? దేవుని ప్రసన్నత అని చెబుతూ, అదే నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి ఇంతకు మించి తృప్తి నీకు అక్కర్లేదు అని. అందుకనే 27వ కీర్తనలో దావీదు ఏమంటాడు తెలుసా? దేవుని యొక్క నేను ఒక వరం అడిగితే, యెహోవా అయితే నేను ఒక వరం అడిగితే, దానికోసం నేను ఎదురు చూస్తా ఉంటున్నాను. ఏంటా అని నేను చూస్తే ఆయన ఏమంటాడు అని అంటే, చదవండి ఒకసారి 27వ కీర్తన. యెహోవా అయితే ఒక వరం అడిగితే దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఏంటంట? దావీదుకు ఎక్కడ తృప్తి, ఎట్లా తృప్తిగా మాట్లాడుతున్నాడు, ఏంటి తన యొక్క ఇదే అనంటే, తాను అడుగుతున్న మాట, యెహోవా యొద్ద ఒక వరం అడిగాను. ఏంట వరం అని అంటే, డబ్బిమ్మని కాదు, బలగమిమ్మని అడగలేదు, తన కీర్తి కలిగించమని అడగలేదు, కానీ వీటన్నిటికీ అతీతంగా తాను అడిగిన వరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అదేంటి అని అంటే, ఒక వరం అడిగా, నా దేవుని ప్రసన్నతలో ఉండటానికి నా బ్రతుకు కాలమంతా, నా జీవిత కాలమంతా దేవుని మందిరంలో ఉంటే చాలు అన్న. దేర్ ఐ మే గెట్ సాటిస్ఫాక్షన్. His presence gives me and his presence leads me to the satisfaction. దావీదు అనుభవపూర్వకంగా చెబుతున్న మాట, తన దేవుని ప్రసన్నత తనకు తృప్తినిస్తుంది, తన దేవుని సన్నిధి తనకు సంతోషాన్ని, సంతృప్తినిస్తుందని ఎరిగిన వాడై ఏమంటున్నాడనంటే, దేవుని ప్రసన్నతలో ఉండడానికి కోరుకుంటా ఉంటున్నాడు. ఆకాశముందు నీవు తప్ప నాకు ఇంకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో నాకేది అక్కర్లేదు అని చెబుతున్న అనుభవాలను, భక్తుల అనుభవాలను పరిశీలన చేస్తే, they found their satisfaction in God itself. దేవునిలో మాత్రమే వారు వారి యొక్క సంతోషాన్ని, సంతృప్తిని అనుభవించగలిగారు. లోకం తృప్తి కలిగించేలాగున ఆకర్షిస్తుంది. అవి ఎట్లా ఉంటాయి అని అంటే, తాత్కాలికమైనవి తప్ప సంపూర్ణమైనవి గాను లేదా పరిపూర్ణమైన సంతోషాన్ని ఇచ్చేవిగా లోకంలో ఎక్కడ కూడా మనకి ఏ విషయంలోనూ ఏమి లేదు అని అంటే, తృప్తి లేనే లేదు. లోకాన్ని నడిపిస్తున్న డబ్బులో అసలు లేదు. అదే ప్రభు చెప్తా ఉంటా ఉంది. అందుకనే ఆ డబ్బును గురించి ఏమన్నాడంటే, ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? భూమి మీద ధనము కూర్చుకోవద్దు. ఎక్కడ కూర్చుకోవాలంట? ఎక్కడ కూర్చోవాలి? పరలోకంలో మీ యొక్క ధనం కూర్చుకోండి. ఇక్కడ ఎందుకు వద్దన్నాడు అని అంటే, ఇక్కడ వద్దనడానికి కారణం, ఇక్కడ ధనం విషయంలో దొంగిలిస్తారు, చీమెట కొడుతుంది. కాబట్టి ఇక్కడ కంటే ఎక్కడ కూర్చుకోవాలంట? ధనం పరలోకంలో ధనం కూర్చుకోవాలి. అక్కడ కూర్చుకోవాలంటే మనం ఏం చేయాలి అని అంటే, ప్రభు సన్నిధిలో ఉంటే చాలంతే, ఆయన దగ్గర ఉంటే చాలంతే, ఆయనే మనకు తోడుగా ఉంటే చాలు. ఆ అనుభవంలో పౌలు ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఈ నూతన సంవత్సరంలో మనం నూతన సంవత్సరానికి వచ్చినప్పుడు ఒకవేళ ఆ 1-2 రోజులు సంతోషంగా ఉండొచ్చు. మళ్ళీ మన యొక్క దినచర్యల్లో, మన కుటుంబపరమైన పరిస్థితులు మళ్ళీ మనం అవే కొనసాగుతుంటున్నప్పుడు ఒకలాంటి నిరుత్సాహం, ఒకలాంటి నిస్సహాయత, ఒకలాంటి ఆవేదనకరమైన పరిస్థితులు మళ్ళీ పాత సంవత్సరంలో ఒకవేళ మళ్ళీ
నీ ముందున్నాయేమో ఈ రోజున. అందుకనే ప్రభు చెప్తున్నాడు ఏంటో తెలుసా, డబ్బు లేదని ఒకవేళ బాధపడుతున్నావేమో, నీ వెనకాల ఎవరు లేరు అనుకుంటున్నావేమో, నీకు తోడుగా ఎవరు లేరని అనుకుంటున్నావేమో, లేదా నిన్ను బలపరిచే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారేమో, నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారేమో. ఇలాంటి పరిస్థితులన్నిటిలో నువ్వు కలిగి ఉన్న అసంతృప్తిలో నుండి ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, బీ ఇన్ సాటిస్ఫాక్షన్ బికాస్ ఐఎమ్ విత్ యూ. నీవు ఈ పరిస్థితులన్నింటినీ అధిగమించి తృప్తిగా ఉండడం నేర్చుకో. నువ్వు ఉన్న స్థితిలో తృప్తిగా ఉండడం నేర్చుకో. మీరు ఏది కలిగి ఉన్నారో దానిని బట్టి తృప్తిగా ఉండడం నేర్చుకోండి అని అంటారు. ఏం కలిగి ఉన్నాం దేవా మేము అని అంటే, ఇందాక చెప్పాం కదా, ఏముంది మనకి? గట్టిగా ఏదైనా పెద్ద ఆపద వస్తే ధైర్యంగా నిలబడి చూసుకుందాంలే అని అనుకునే దానికి వెనకమాల బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. సరే పోనీ ఎవరన్నా సపోర్ట్ చేస్తారంటే వెనకమాల సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఏది లేని పరిస్థితిలో హౌ ఇట్ విల్ బి, అది ఎట్లా అని అనుకుంటే ప్రభు ఇస్తున్న మాట ఏంటి తెలుసా, మోర్ దాన్ దాట్ ఐ యామ్ విత్ యూ అని అంటున్నాను. దానికంటే గొప్పదిగా, దానికంటే అతీతమైనదిగా నీ వెనకమాల 10 మంది ఉండొచ్చు, పనికిరానోడు 10 మంది ఉండే ఉపయోగం అవునా లేదా? ఉపయోగపడే వాళ్ళు ఒక్కడున్న ఉపయోగమేమో కానీ నీకు ఏమి సాయం చేయనోడు 10 మంది వెనకమాల ఉండి 100 మంది ఉండే ఉపయోగం అవునా? అంతేనా కదా? ఇశ్రాయేల్ సైన్యం గొలియాతును చూసి రోజు కండలు పెంచుకోవడానికి కుంభాలు తింటా వచ్చారు. మన భాషలో చెప్తున్నాను అంతే. వాళ్ళ యొక్క ఆహార పదార్థాలు చూస్తే అంత భారీగా ఉన్నాయి. సౌలు రాజ్యం చేస్తున్న సమయంలో కుంభాలుగా తింటాను, రోజు యుద్ధాభ్యాసం చేస్తూ ఉంటున్నాను. అంత చేస్తూ ఉండి కూడా గొలియాతును 6 మూరలు జానుడున్న గొలియాతును చూసేసరికి ఒక్కొక్కళ్ళకి వణుకులు స్టార్ట్ అయింది. భయపడి పారిపోయిన వాళ్ళు పారిపోయారు, అడుగు ముందుకేయడానికి భయపడుతున్నారు. ఇది వాళ్ళ పరిస్థితి. ఏముండి ఏ ఉపయోగం? వాళ్ళ ముందు సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యలో వీళ్ళు ఇంతమంది అసంఖ్యాకంగా ఉండి కూడా, గొప్ప జనాంగము, గొప్ప సైన్యంగా ఉండి కూడా ఒక్క గొలియాతును చూసి అడుగు ముందుకు వేయలేని అంతటి జనాంగం ఉండి, అంత సైన్యం ఉండి ఏం ఉపయోగం? బాలుడు అనబడుతున్న దావీదు చేత దేవుడు ఆ సమయంలో ఆ సౌలు రాజ్యంలో కార్యం చేశాడు. సో అలాగుననే ప్రభు జ్ఞాపకం చేస్తుంది ఏంటి అని అంటే, నీ వెనకాల నా అనుకునే వాళ్ళు ఒకవేళ ఎవరన్నా ఎంతమంది ఉన్నా ఉపయోగపడని పరిపూర్ణమైనటువంటి దైవికమైన ఆలోచన లేని వారు ఎందరుండి కూడా ఏం ఉపయోగం లేదు. ఉపయోగపడని అని అంటే ఏదో మనకు భౌతికంగా కాదు, నీ ఆత్మీయ అభివృద్ధికి ఉపయోగపడిన వాళ్ళు, నీ యొక్క ఆత్మీయ అభివృద్ధికి దోహదపడని వాళ్ళు ఎంతమంది ఉండి ఏం ఉపయోగం లేదు. ఏదో అవసరమైనప్పుడు ఏదో 4 రూపాయలు ఇస్తారు, చేస్తారు. అది అసలు అది ఏమాత్రం ఉపయోగం కానే కాదు. అది కష్టంలో ఏదో నీ వెనకాల ఉంటారని ఎప్పుడు వెనకాల ఉండేవాళ్ళే, వాళ్ళు ముందుండేవాళ్ళు కాదు. అసలు కష్టంలో ఎవరైనా సహాయం చేస్తారు అని అంటే ఎక్కడ ఉండాలి తెలుసా? వెనకమాల కాదు, ముందు ఉండాలి. దట్ ఇస్ ద ప్రాపర్ వే టు గివ్ సపోర్ట్ ఎనీ పర్సన్. ఎవరికైనా సహాయం చేయాలి, సహకరించడం అని అంటే ముందుండి చేయడం, అది వెనకమాల ఉండి చేయడం కాదు. అవన్నీ తర్వాత సంగతి, అవన్నీ పక్కన పెడితే. సో ఈ క్రమంలో ప్రభు చెప్తున్న మాట ఏంటి అని అంటే, తృప్తి చెందడానికి ఈ రోజున ప్రభు మనకిస్తున్న మాట, నువ్వు ఏది కలిగి ఉన్నావో దాంతో తృప్తిగా ఉండు అని అంటున్నాడు. ఏమీ లేదనే స్థితి ఒకవేళ వెంటనే నీలో కలగొచ్చేమో, ఏముందండి నాకు, ఏముందండి మాకు, మా దగ్గర ఏముంది, మా దగ్గర ఏమీ లేదు అని చెప్పేసి అనుకోవచ్చేమో. దేవుడు ఏమంటున్నాడు తెలుసా, ఏది కలిగి ఉన్నావో దాంతోనే తృప్తిగా ఉండు అని అంటున్నాడు. ఏం కలిగి ఉన్నాం చెప్పండి? ఇప్పుడు ఏం కలిగి ఉన్నాం మనం? ఏం కలిగి ఉన్నాం మనం అని అంటే ప్రభు వెంటనే అప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, నేను నిన్ను ఎన్నడును విడువను, నిన్నెన్నడును ఎడబాయను. అంతకంటే గొప్ప వాగ్దానము, ఇంత గొప్ప దేవుడే మనకు తోడుగా ఉండగా ఇంకా కలిగి ఉండాల్సిన తృప్తి ఆయన దగ్గరగా ఇంకెక్కడ దొరుకుతుంది చెప్పండి మనకి? సో ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట, లోకపు ఆకర్షణలకు ఆకర్షితులు కాకండి. అవి ఆకర్షిస్తాయి, అలాగే నీ ఆత్మీయ జీవితాన్ని అధపాతాళానికి తొక్కేస్తాయి. సో ఆకర్షణలకు లోబడద్దు. లోకంలో ఈ రోజున లోకాన్ని నడిపిస్తున్నటువంటి ధనానికి అస్సలు లోబడొద్దు. ఎందుకనంటే అది ఎలాంటిది అనంటే సమస్తమైన కీడులకు మూలం, విశ్వాసాన్ని దారి తప్పిస్తుంది. అంతేకాదు ఈ రోజు లోకంలో తృప్తి లేకుండా ఎవరైనా ఉన్నారంటే కారణం ఏంటంటే, స్పష్టంగా దేవుడు చెప్పిన మాట హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 4వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే కనుక, వారు దేవుని లక్ష్య పెట్టని వారిగా ఉన్నారు. కాబట్టి ఎంత చేసినా ఎంత చూసుకున్నా ఏమి లేదనంటే వాళ్ళలో ఏం కనపడతలేదంటే తృప్తి ఉండటం లేదు. సో ఈ రోజున నీవు ఆ కోవలో ఉండడానికి వీల్లేదు, నువ్వు అలాంటి స్థితిలో ఉండడానికి వీల్లేదు. అది దేవుని యొక్క ఉద్దేశం. ఈ రోజున we have to be a people of satisfied people.
We have to be present ourselves as a satisfied people with the presence of God. దేవుని ప్రసన్నతను కలిగిన వారముగా, మనలను మనము తృప్తి కలిగిన వారముగా ప్రజల మధ్య ఏం చేయాలంటే సాక్ష్యముగా మనం నిలబడాల్సిన వారమై ఉన్నాం. అందుకని దేవుడు మనల్ని ఈ రోజు నీ మాటతో బలపరుస్తా ఉంటున్నాడు. మన చుట్టూ మన దగ్గర ఏది ఉన్నా లేకున్నా ఎవరున్నారు మనకి తోడు అనంటే దేవుడు ఉన్నాడు. మై గాడ్ విత్ మీ, మై గాడ్ ఇస్ విత్ మీ. His presence is with me. His presence is going with me. He's every day, every time. He's just walking with me and he is with me. That's the witness we need to be sure in our lives. మన జీవితాల్లో ఆయన నాతో ఉన్నాడు, తన ప్రసన్నత నాతో కూడా ఉంది. నా ప్రతి అడుగులో ఆయన నాతో కూడా ఉన్నాడు. నాకు ముందు ఆయన ఎప్పుడు తన అడుగు వేసే దేవుడై ఉన్నాడన్న విషయాన్ని సాక్ష్యంగా ప్రకటించవలసిన వారమై ఉన్నాం. అది ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన దగ్గర ఎదురు చూస్తూ ఉంటా ఉంది. ఆమేన్. అది జరగడానికి ఏం మనం గ్రహించాలి అని అంటే హీ ఈజ్ విత్ యు. ఆయన నిన్ను ఎన్నడూ ఏం చేయడానంటే విడువడు ఎడబాయడు, విడువడు ఎడబాయడు. చాలా సందర్భాల్లో మీతో కూడా ఉంటాం, మీతో పాటు వస్తాం అని అనేవాళ్ళు చివరి దాకా వస్తారా మనతో పాటు? ఎక్కడ దాకా ఎందుకు? భార్యాభర్తల్లోనే మనం చూస్తే గనక మానవుని జీవితంలో కుటుంబపరమైన పరిస్థితుల్లోనే చూస్తే మరణించేంత వరకు అంటే దేవుని సన్నిధిలో జతపరచబడే సమయంలో ప్రమాణాలు చేపిస్తాం కదా, ప్రమాణాలు చేపిస్తాం ప్రతి పరిస్థితుల్లోనూ. వ్యాధి ఎందునో, ఆరోగ్యం ఎందునో, కష్టం ఎందునో, ఇలాగ ఇవన్నీ చెప్పి ఎప్పటి వరకు అనంటే జీవితకాలం అంటారే కానీ తర్వాత ఎన్ని కుటుంబాల్లో అలాంటి పరిస్థితులకు భిన్నంగా ఉన్న పరిస్థితులు మనం చూడటం లేదు. క్రైస్తవ వివాహాల్లోనే కాదు, ఈ రోజున లోకంలో ఉన్న అనేక కుటుంబాల్లో చూసినట్లయితే ఎంత వ్యత్యాస పరిస్థితులు మనం చూస్తున్నామా లేదా? పేరుకేమో కలిసి ఉంటారే తప్ప కదా వాళ్ళ పరిస్థితులు ఎంత భిన్నంగా ఉంటాయో. అంటే చెప్పిన లేదా ప్రజల ముందు ఆ దేవుని ముందు ఒప్పుకోలుకు వచ్చేసరికి వాళ్ళ యొక్క వాగ్దానం నెరవేర్చుకునే విషయంలో ఏమైపోతున్నారనంటే జత కలపబడినటువంటి భార్యాభర్తల మధ్య ఉండటం లేదు, ఒక సఖ్యత సమాధానంతో కూడినటువంటి స్థితి ఉండటం లేదు ఈ రోజున లోకంలో చూస్తే. అలాంటిది మనుషులు నీతో పాటు ఎంతవరకు వస్తారు? అలాంటిది మనుషులు నీకు ఎంతవరకు సహాయం చేస్తారు? అలాంటిది మనుషులు నీకు ఎంతవరకు సపోర్ట్ ఇస్తారు? ఎంతవరకు ఇస్తారు? వాళ్లకు నొప్పి తగలనంత వరకు ఎంతవరకు సాయం చేస్తారంటే వాళ్లకు నొప్పి తగలన్నంత వరకు అని అంటారు. వాళ్ళకి నొప్పి తగిలిందంటే అంతే అయిపోయింది. వాళ్ళకు నొప్పి తగిలిందనంటే అని చెప్పేసి ఇక దానికి సర్దుకునే రకాలు. ఇది మానవనైజం. ఇది అనుభవపూర్వకంగా దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు. ప్రతి ఒక్కరి జీవితంలో అనుభవం లేకుండా ఉందా లేదా? మీతో నీకెందుకు నేనున్నానులే అని అన్న వాళ్ళు ఎన్నిసార్లు మనకి హ్యాండీ లేదు? ఎన్నిసార్లు మీకు ఎక్స్పీరియన్స్ లేదు? అవునా లేదా? నీకెందుకు నేనున్నానులే పోండి అని అన్నారు, ఉండి పోమన్నారు కానీ వాళ్ళు మాత్రం మన వెనక లేరు. అది అలాంటి పరిస్థితులు ఎన్నిసార్లు చూడలేదు మీరు కదా? అదే మానవుని తత్వం ఇది. కానీ నువ్వు ఎట్లా తృప్తి చెందుతావు అని అంటే దేవుడు చెప్తా ఉంటున్నాడు, నీకు అర్థం కావాల్సిన మాట, ఆయన నిన్ను విడువడు, ఎన్నడును ఏం చేయడంట, ఎన్నడును ఎడబాయడు. అది ఎట్లా కుదురుతుంది పాస్టర్ గారు? ఎట్లా సాధ్యమవుతుంది అని అంటే చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఎఫెసీ పత్రికలో పౌలు చెప్పిన మాటను మనం చూసినట్లయితే, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనలను క్రీస్తులో ఎరిగిన దేవుడై ఉన్నాడు. ఎక్కడ అంట ఎప్పుడు ఎరిగిన దేవుడు ఆయన మనల్ని? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనలను క్రీస్తులో ఎరిగిన దేవుడై ఉన్నాడు. అది దేవుని యొక్క ప్రత్యేకత. దేవుడు జ్ఞాపకం చేస్తున్న ఈ మాట మనం చూస్తుంటున్నప్పుడు మనము ఆయన దయా సంకల్పమును బట్టి ఆయన యొక్క చిత్తంలో మనము ఉంటుండగా ఆయన ఎప్పటి నుంచి మనల్ని ఎరిగినాడు అని అంటే ఈ మాట స్పష్టం చేస్తున్నాడు. మన ఉనికిని గూర్చిన ఆలోచనే లేనప్పుడు, ఎప్పుడంట నీకు తోడుగా ఎప్పటి నుంచి ఉన్నాను అని అంటే, నిన్ను గురించి ఎరిగి ఉన్నాను ఎప్పటి నుంచి అనంటే, ఎప్పటి నుంచి అంటే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఐ నో యు అని అంటున్నాడు. ఆయన మనలను ఎరిగి ఉన్నాడు అని అంటాడు. చూడండి 6వ వచనం చివరి భాగంలో చూసినట్లయితే చూడండి, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్న దేవుడై ఉన్నాడు.
ఏం చేశాడంటే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. క్రీస్తులో నిన్ను నన్ను ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అని అంటే జగత్తు పునాది వేయబడక మునుపే. ఒక వ్యక్తికి మనం ఏదన్నా మాట ఇవ్వాలి, నీకెందుకులే నేను నీకు తోడుగా ఉంటాను అని భరోసా ఇవ్వాలి అని అంటే ఎప్పుడు ఇస్తాం చెప్పండి? ఎప్పుడు ఇస్తాం? మాట కలిసి అప్పుడప్పుడు కలుస్తా ఉండి తన యొక్క వ్యక్తిత్వం ఏంటో తెలిసి తన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకొని ఇవన్నీ చూసుకొని మనకు నమ్మకం కుదిరినప్పుడు అప్పుడు చెప్తాం, నీకెందుకులే నేను ఉన్నాను అని చెప్తాం. అది కూడా పూర్తి నమ్మకం కలిగితే భరోసా ఇస్తాం, లేదనంటే ఏదో మాట సాయం వరకే చేస్తాం. ఇప్పుడు ఇదంతా జరగాలంటే ఎంత టైం పట్టుద్ది? ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే అది వాళ్ళ సహవాసం లేదా వాళ్ళ ఉన్న ఇదిని బట్టి ఆధారపడి ఉంటుంది. కొంతమందికి ఒక 6 నెలల్లోనే నమ్మకం కలగొచ్చు, ఒక సంవత్సరం కలగొచ్చు, లేదా ఒక 10 సంవత్సరాలు కలగొచ్చు, అది చెప్పలేం. కానీ ప్రభువు నీ పట్ల ఒక నిర్దిష్టమైన ఉద్దేశం కలిగి నీకు తోడుగా ఉండడానికి ఆయన నిన్ను గూర్చిన ఉనికి లేనప్పుడే, ఎప్పుడు అనంటే జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన నిన్ను ఎరిగిన వాడే, నిన్ను ఏర్పరచుకొని నీకు నేను తోడుగా ఉన్నాను అని చెప్తున్నాడు. ఇప్పుడు మనుషుల మాటలు నమ్మాలా, దేవుడి మాటలు నమ్మాలా? ఎవరి మాటకు బరువు ఉంది, విలువ ఎక్కువ కనపడతా ఉంది? ఇప్పుడు మీరు అబద్ధం చెప్పారు, సరిగా చెప్పండి. అబద్ధం చెప్పారు, సరిగా చెప్పండి. ఈ రోజున మనుషుల మాటకే విలువ, అది కూడా నమ్మబలిగితే అది ఇంకా విలువ. అబ్బో, నమ్మబలిగితే పంచదార పోసినట్టు పలిగితే అయిపోయాయిగా. చెప్పారులే, చేస్తామన్నారులే, చూద్దామన్నారులే, చేస్తానన్నా, ఈ మాటలకి దేవుని కూడా పక్కన పెట్టేస్తాం అన్నా లేదా? దేవుని కూడా పక్కన పెట్టేస్తాం. ఎక్కడ దాకా? ఉదాహరణకి ఏదైనా అప్పు కోసమే వెళ్ళాము, పలానా రోజు రా అని చెప్పేసి అని అన్నాడు. నీకెందుకు, రేపు ఆదివారం పని చేసేద్దాం అని అన్నాడు అనుకో. ఈ ఒక్కపూట పోకపోతే ఏమైందిలే, రేపు ఆదివారం డబ్బు అవసరం ఉంది కాబట్టి అని చెప్పేసి ఏం చేద్దాం? ఫస్ట్ నమ్మబలికాడు కాబట్టి చర్చిని వదిలిపెట్టి పరిగెడతాం కానీ పని అవ్వదు. మళ్ళీ పోనీ ఆడేమన్నా పోయినోళ్ళు కట్టలు పోసుకొస్తారంటే అది కూడా లేదు, కాళ్ళు ఇడ్చుకుంటూ రావడమే. కట్టలు మోసుకొచ్చుకునేది లేదు, కాళ్ళు ఇడ్చుకుంటూ రావడమే, అది పరిస్థితి. సో ప్రభువు స్పష్టం చేస్తున్న మాట, నీ నమ్మకత్వానికి లేదా నీ తృప్తికి ఎవరు ఆధారం అనంటే ఆయనే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు ఈ రోజు. ఆ విషయాన్ని మనం గమనించాలి. డబ్బు, మనుషులు, లోకపు పరిస్థితులు ఏవి కూడా నిన్ను తృప్తి పరచనేరవు. అవన్నీ తాత్కాలికమైనవే. డబ్బు మీద అస్సలు ఆశించొద్దు అని అంటున్నాడు. అది తాత్కాలికమైంది. అది ఇక్కడ దొంగతనం చేయబడుతుంది, అది ఏమవుతుంది? చిమ్మట కొడుతుంది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టొద్దు, దాని మీద అస్సలు ఆలోచన. మీ పరలోకపు తండ్రికి మీకేం కావాలో అవన్నీ మీరు అడగక మునిపి ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి మీకల్లా మీరు కలిగి ఉన్నదేదో దాంట్లో తృప్తి చెందండి. ఏం కలిగి ఉన్నాం మనం? ఒకవేళ ఇప్పుడు తినడానికి తిండి లేకపోయినా మనల్ని పోషించగలిగిన దేవుని ప్రసన్నత మనం కలిగి ఉన్నాం. ఆమేన్. ఆనాడున సారిపాతు విధవరాలు ఆమె చెప్తున్న మాట అదే, అయ్యా ఇదిగో నేను నా కుమారుడు చావడానికి ముందు మా దగ్గర ఉన్నటువంటి తొట్టిలో ఉన్న పచ్చడి పిండి, బుడ్డిలో ఉన్న కొంచెం నూనెతో ఆ రొట్టెలు చేసుకొని తిని చావడానికి సిద్ధపడబోతున్నాం. ఇది మా పరిస్థితి అనంటే అక్కడ ప్రవక్త చెప్పినటువంటి మాటను బట్టి, ఏలియా చెప్పిన మాటను బట్టి ఆ మాట చొప్పున ముందు చేసింది, ఆ కరువంతా తీరింది. దేవుని ప్రసన్నత ఉంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే కలిగే తృప్తి ఎలా ఉంటుంది అనంటే, కొదువలో నుండి, లేమిలో నుండి ఆయన సమస్తమును ఏం చేయగలడంటే నీ అక్కరలు తీరునట్లుగా, నీ ప్రతి అవసరతను దాటి వచ్చినట్లుగా ఆయన నిన్ను నడిపించగలిగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్. సో అది ఆ దేవుని ప్రసన్నతను కలిగి ఉన్నాడన్న నమ్మకం కలిగిన వాడై ఏలియా చెప్పాడు, ముందు నేను చెప్పింది చెయ్యి అని అన్నాడు. సో తృప్తి కలిగి ఉండడానికి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనం కలిగి ఉన్నదేంటో మనం తెలుసుకోవాలి. ఏం కలిగి ఉన్నాం మనం అనంటే, వెనకమాల బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చు, వెనకమాల బంధువర్గం లేకపోవచ్చు, వెనకమాల నీ మాటకు విలువ ఇచ్చేవాళ్ళు లేకపోవచ్చు, వెనకమాల నీకు తోడుగా నిలబడే వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ నిన్ను వెన్నంటి నడిచి నిన్ను కంటికి రెప్పలా కాచి కాపాడి నీ దేవుడు నిన్ను విడువక ఎడబాయిక తోడున్నాడన్న మాట ఎప్పుడు మర్చిపోకూడదు. ఆమేన్. ఇది మొదటిది. రెండో మాట జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడు మనం తృప్తిగా ఉండగలుగుతాము అనంటే, ఆ దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు తృప్తి చెందగలుగుతాము అనంటే, రెండో మాట జ్ఞాపకం చేస్తాను. ఆ వాగ్దానం ఎప్పుడు పొందుకుంటామని చూస్తే కనుక చూడండి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని గ్రహించి ధైర్యంగా మనం నిలబడి ఇతరులను ధైర్యపరచినప్పుడు,
ఎప్పుడు మనం తృప్తిగా ఉంటామనంటే మనం ధైర్యంగా నిలబడి ఇతరులను ధైర్యపరిచినప్పుడు. రాజుల రెండో గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయుదుమని ఆ దైవజనునితో అనగా. సో ఇక్కడ ఒక మాట, మనం తృప్తి కలిగి ఉండాలి అని చెప్తున్నాం. తర్వాత రెండోది, ఆ 5వ వచనంలో మొదటి భాగాన్ని మనం చూస్తుంటే ఏం చెప్తున్నాము అని అంటే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్న వాగ్దానం కూడా గుర్తుపెట్టుకోవాలని అంటున్నా కదా. వాగ్దానం మనం పొందుకున్నప్పుడు, ఈ వాగ్దానం పొందుకున్నాం, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంది కాబట్టి తృప్తి కలిగి ఉన్నాం. ఉన్నారా అందరూ తృప్తిగా ఉన్నారా? కడుపు నిండిందా? ఊరుకోండి మాస్టర్ గారు, టైం ఇంకా చూడండి ఒకసారి. తృప్తి ఆడు ఉండింది. ఒక పక్క నుంచి ఏమో గుమ్మగుమ్మలు వస్తాడు కదా, గుమ్మగుమ్మలు పక్క నుంచి వస్తాయి, ఒక పక్క నుంచి ఆవాసన ఈ వాసన తగులుతా ఉంటే తృప్తి కాదు, ఇంకా పెరుగుతా ఉంది అక్కడది. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే ప్రతికూలతల మధ్య కూడా మనం ఎంత సంతోషాన్ని అనుభవించగలమో బైబిల్ గ్రంథంలో దేవుడు స్పష్టంగా జ్ఞాపకం చేయాలి. అంతేకాదు, ఆ అనుభవంలో మనం ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది అని అంటే, దేవుని ప్రసన్నత మనతో కూడా ఉంది, ఆయన మనతో కూడా ఉన్నాడన్న తృప్తిలో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతామో అన్న విషయాన్ని ఇప్పుడు మీ ముందు పెడతాం. రాజుల రెండో గ్రంథం చదువుకున్న లేఖన భాగంలో ఎలీషా దైవజనునిగా దేవుని సన్నిధి తనతో కూడా ఉందన్న నమ్మకం కలిగి, ఆ తృప్తి కలిగి ఉన్నాడు. ఉన్న క్రమంలో ఎలీషానేమో పట్టుకోవడానికి రాజు సైన్యాన్ని పంపించిన క్రమం అది. అక్కడ ఏం జరిగింది అంటే, ఒక్కడిని పట్టుకోవడానికి ఊరు మొత్తం చుట్టుముట్టేశారు. ఆ ప్రవక్త పనివాడు పొద్దున్నే లేచాడు. ఈయనకంటే ముందే ఒక అడుగు లేచి తన పనులు చక్కబెట్టుకోవడానికి వచ్చేసరికి, బయటకు వచ్చేసరికి చుట్టూ చూస్తే ఎటు చూసినా సైన్యమే కనపడుతుంది. గుర్రాలు, రథాలు, సైన్యము అందరూ చుట్టుముట్టున్నారు. వెంటనే భయపడిపోయిన వాడై ఏమంటున్నాడంటే ఎలీషాతో ఈ మాట, అయ్యో దైవజనుడా, ఏం చేద్దాం, మనల్ని చుట్టుముట్టేశారు సైన్యం అని అంటే ఏం చెప్తున్నాడు తెలుసా? ఆమేన్. ఏంటంట, ఎవరైతే తృప్తి కలిగిన వారిగా ఉంటారో వారు ఏం చేయగలుగుతారు అని అంటే, వారు ముందుగా తృప్తి కలిగిన వారై, ఒకటి ధైర్యము కలిగిన వారిగా ఉండి, రెండవది భయపడుచున్న వారి భయమును పోగొట్టు వారిగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న వాగ్దానం నువ్వు అర్థం చేసుకోగలిగితే, ఆయన నిన్ను విడువడు ఎడబాయుడు అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోగలిగితే, భౌతిక పరిస్థితులు ఎలాంటి అననుకూలతల మధ్య నీవు ఉన్నా తృప్తిగా ఉండగలుగుతావు. ఒకటి. రెండోది, ఆ తృప్తిలో నువ్వు కలిగి ఉండే అనుభవం ఏంటి అని అంటే, ఏంటంట, ధైర్యంగా ఉండగలుగుతావు. ధైర్యంగా we could able to express our internal feelings with that satisfaction. దేవుడు మనతో కూడా ఉన్నాడు అన్నటువంటి ఆ తృప్తిని బట్టి మనలో ఉన్న అంతరంగిక భావాలను ఏం చేయగలుగుతాం అంటే వ్యక్తపరచగలుగుతాం, ధైర్యాన్ని వ్యక్తపరచగలుగుతాం. ఎలీషా చుట్టూ సైన్యం చుట్టుముట్టింది, కానీ తన దేవుడు తనతో కూడా ఉన్నాడు అన్న తృప్తిని కలిగిన వాడై, ఆయన నాకున్నాడు చాలు, ఇంక అంత మించి ఏమక్కర్లేదా అని అనుకున్న స్థితిలో భయపడ్డా ఈయన? భయపడ్డా? వామ్మో నిజమే కదయ్యా, ఎంతమంది వచ్చారో బాబు, ఇంతమంది వచ్చారు, ఇక్కడ నుంచి దారి తప్పిపోవడానికి ఇంకేమైనా మార్గాలు ఉన్నాయి చూడు అని చెప్పేసి కంగారు పడలే. ఏం చేశాడు? ఆయన ధైర్యాన్ని కనపరిచాడు. ఆయన భయపడలేదు. అక్కడ అందులో వ్రాయబడకపోయినా కనబడుతున్న విషయం ఏంటి అని అంటే, గ్రహించాల్సిన విషయం ఏంటి అని అంటే, ఆయన ధైర్యాన్ని కనపరిచాడు. ఆమేన్. ఎవరైతే దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న విషయాన్ని గ్రహించిన వారే ఆ మాటను బట్టి తృప్తిగా ఉంటారు, దేవుడు ఉన్నాడు నాకు చాలని తృప్తి పొందుతారో, వాళ్ళు ఎలా ఉంటారంటే ధైర్యంగా ఉండగలుగుతారు. ఒకటి ఇది. రెండోది, ఆ ధైర్యంగా ఉండటం మాత్రమే కాదు, ఇంకోటి ఏం చేస్తారనంటే ఇతరులను కూడా ధైర్యము చెడిన వారిని ధైర్యపరుస్తారు. ఆమేన్. అదే మాట ఇప్పుడు మనకు అక్కడ కనపడుతున్న మాట ఏంటంటే, భయపడవద్దు అని చెప్పి ఆయన చెప్తున్నటువంటి మాట. 16వ వచనం, అతడు భయపడవద్దు అని అంటున్నాడు. తన యొక్క తృప్తికి, ధైర్యానికి కారణం ఇప్పుడు ఇక్కడ చెప్తా ఉంటున్నాడు చూడండి. ఆ వెంటనే ఇప్పుడు చదవమ్మా మాట.
మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి తన ధైర్యం అనంటే మన పక్షముగా ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్తా ఉంటున్నాం. తన తృప్తి, తన ధైర్యం ఎక్కడ నుండి వచ్చింది అనంటే ఆ మాటలో నుండి, నేను నిన్ను విడువను ఎడబాయను. డబ్బున్నా లేకపోయినా, మనుషులున్నా లేకపోయినా, పరిస్థితులు ఎంత బాధాకరంగా ఉన్నా, కృంగదీసినా, నిన్ను పడద్రోసినా, నేను నీకు తోడుగా ఉన్నాను. భక్తుడు అంటాడు 41వ కీర్తనలో అనుకుంటా, ఆయన నన్ను ఏం చేయలేదు అనంటే పైకెత్తాడు అని చెప్పి. చూడండి 40వ కీర్తనలో చూసినట్లయితే 2వ వచనం, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. 40వ కీర్తన 2వ వచనం, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఏంటి తను చెప్తున్న మాటలో ఉన్న ఆంతర్యం ఏంటి అని చూసినట్లయితే, దేవుడు తనను లేవనెత్తడం మాత్రమే కాదు, తన ధైర్యం చెడిన స్థితిలో తనను నిలబెట్టడం మాత్రమే కాదు, గాని తనను చూచిన వాళ్ళు అనేకులు ఏం చేయడానికంట, చూడండి ఆ 3వ వచనం చూసినట్లయితే, అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. నీకు ₹1,00,000 లేదా ₹1,00,00,000 నీతో కూడా ఉండని తృప్తి నీ విశ్వాసాన్ని బట్టి ఇంకొకళ్ళు బలపడ్డారు అనంటే కలిగే తృప్తితో సమానం కానే కాదు. ఆమేన్. అర్థమవుతోందా? లాటరీలో ₹1,00,000 వచ్చినా ₹1,00,00,000 వచ్చినా కలగని తృప్తి వచ్చినాటికి ట్యాక్సీలనో, లేదంటే ఇది మళ్ళీ ఎవరు వాటాలు అడుగుతారనో, లేదంటే వీటితో ఏం చేయాలనో తలమునకలు అయిపోయి నానా ఉబ్బి తబ్బి తంటాలు పడతారు డబ్బులు వస్తే. అది కాదు. అది ఉంటే కలిగే తృప్తి కంటే కూడా, వచ్చిందన్న సంతోషం కంటే కూడా రెట్టింపు సంతోషం ఎప్పుడు కలుగుతుంది అనంటే, భౌతికమైన వాటికంటే కూడా ఆత్మీయమైనటువంటి విషయాన్ని ప్రభు చెప్తా ఉన్నాడు. నన్ను చూసి, అది చూసి, ఏది చూసి, డబ్బు లేకపోయినా, వెనకమాల మనుషులు మంది బలము లేకపోయినా, తన దేవుడు తనకు తోడుగా ఉన్నాడు, తనని నిలబెట్టాడన్న విషయాన్ని చూచిన వాళ్ళు ఏమవుతారు అనంటే, అది చూచి అనేకులు భయభక్తులు కలిగి యెహోవా యందు ఏం చేస్తారంట, నమ్మిక ఉంచెదరు అని. ఇంకంతకంటే కావాల్సిన తృప్తి ఏముంది మనకి? అంతకంటే మన జీవితంలో సంతోషించదగినటువంటి అంత ఆనందకరమైన విషయము ఇంకేదైనా ఉందా? లేదు కదా. మేము అనంతపూర్లో ఉన్నప్పుడు, అప్పుడు ఇంకా యూత్ స్టేజ్ లో ఉండి మా పాస్టర్ గారికి బాగా సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఆ టైంలో మేము ఉంటున్న దగ్గర నుంచి ప్రతి ఆదివారం కూడా ఒక 35 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల దూరంలో పక్కనే అనంతపూర్ నుంచి కొరపాడు అనేటువంటి ఒక ఊరికి, అక్కడ సేవకి వెళ్తూ ఉండేవాళ్ళు మా పాస్టర్ గారు. ఆయన కొన్ని సందర్భాల్లో వెళ్ళలేనప్పుడు యూత్ లో కొంచెం వాక్యం చెప్పగలిగిన వాళ్ళని పంపిస్తూ ఉండేవాడు. వాళ్ళతో పాటు, అంటే నాకంటే సీనియర్లు ఉన్నారు, వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తూ ఉండేవాళ్ళు. 2-3 వెళ్తూ ఉండేవాళ్ళు. వెళ్తున్న క్రమంలో మాకు ఒక సంతోషకరమైన విషయం, ఒక గొప్ప సాక్ష్యం అదేంటి అనంటే, ఒక చిన్నపిల్లోడు కుటుంబంలో వాళ్ళెవ్వరు కూడా ప్రభుని నమ్ముకోలే. అనంతపురం అంటే దాదాపుగా అంతా కూడా విగ్రహ సంబంధమైనటువంటి పరిస్థితులే. అలాంటి విగ్రహారాధనలో ఒకలాంటి మొరటతనం, ఇలాంటి పరిస్థితుల మధ్య తొందరగా దేవుణ్ణి నమ్మే స్థితి లేని రోజులవి, అలాంటి పరిస్థితులవి. అలాంటి పరిస్థితుల మధ్య ఒక చిన్న పిల్లోడు ఇంట్లో వాళ్ళని వేసిన ప్రశ్న, దేవుని సన్నిధిలోనికి వచ్చి సండే స్కూల్కి వచ్చి చదువుకుంటున్నా, లేదా సండే స్కూల్కి వచ్చి క్రీస్తుని గురించి తెలుసుకుంటున్న క్రమంలో తాను మాట్లాడినటువంటి ఒక చిన్న మాట ఇంట్లో వాళ్ళందరినీ దేవుని సన్నిధికి నడిపించింది. ఏంటో తెలుసా? చచ్చిపోతే యాడిపోతావు నాయనా అని అన్నాడంటే. అంతే. ఆ పిల్లోడు ఆ ఇంట్లో వాళ్ళకి లేక చాలా లేటుగా పుట్టినోడు. తర్వాత పిల్లలు పుట్టారు, వాళ్ళు పెరిగారు, పెద్దయ్యారు. వీడు చిన్నోడు. ఇంకా వాడు సండే స్కూల్కి వస్తూ ఉంటున్న క్రమంలో వాడు అడిగిన మాట అంతే. వాళ్ళకున్న నమ్మకం ఒకటి ఉంది. జనరల్ గా ప్రభువుని ఎరగని అన్యులకు ఏం నమ్మకం అంటే, చచ్చిపోయిన తర్వాత మంచి అదే మేలు చేస్తే, పుణ్యం చేస్తేనేమో అడిగిపోతాం, స్వర్గానికి పోతాం, పాపం చేస్తేనేమో నరకానికి పోతాం అనేది వాళ్ళకు కూడా తెలిసింది ఇదే. కానీ ఎట్లా నువ్వు చచ్చిపోతే స్వర్గానికి పోతావు, నరకానికో స్వర్గానికి పోతామంట. నువ్వు నరకానికి పోవాలా, స్వర్గానికి పోవాలా? స్వర్గానికి పోవాలంటే ఏం చేయాలి?
పుణ్యకార్యాలు చేయాలి, పుణ్యకార్యాలు కాదు, ప్రభువుని తెలుసుకోవాలి అని చెప్పేసి పిల్లోడు మాట్లాడిన మాటలకి కుటుంబం అంతా ప్రభు సన్నిధికి నడిపించబడింది. ఆ తర్వాత ఆయన సంఘంలో చెప్తున్న సాక్ష్యం మేము విన్నప్పుడు మాకు ఎంత సంతోషం అనిపించింది అని అంటే, అది మేము వెళ్ళడం ప్రారంభించినటువంటి కొద్ది రోజుల్లో జరిగిన సంఘటన. అది మేము వాక్యం చెప్పింది, మరి మేము చేసిన క్రియలు కానీ లేదా చెప్పిన వాక్యమో కానీ లేదా సండే స్కూల్ దగ్గర తను విన్న మాటలు ఏది తనని ప్రభావితం చేసినో కానీ తన కుటుంబము రక్షణలోనికి నడిపించడానికి, రక్షణలోనికి రావడానికి కారణమైనటువంటి ఆ ఒక్క మాట తన చెవున పడింది. అది తను ఏం చేశాడంటే, ఇంట్లో గృహస్థుల మధ్య చెప్పినప్పుడు వాళ్ళు సంతోషంగా వచ్చి మందిరానికి వచ్చి వాళ్ళు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే తృప్తి అక్కడ చూశారు. వాళ్ళు అప్పుడు చెప్తా ఉన్నారు, అయ్యా నిజంగా ఇన్ని రోజులు అక్కడికి వచ్చిన తర్వాత, చర్చిలోకి వచ్చిన తర్వాత, ప్రార్థనలో పాలుపంపులు పొందుకున్న తర్వాత వాళ్ళు చెప్తున్నటువంటి అనుభవం ఏంటంటే, వాళ్ళు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, ఇప్పుడు వరకు మేమేమేమో చేసాం కానీ మాకు ఎప్పుడు తృప్తి అనిపించలేదు, కానీ మందిరానికి వస్తే, చర్చికి వచ్చి ఆ గంట 2 గంటలు ఉండిపోతే ఉన్న తృప్తి ఇప్పుడు వరకు కలిగే చేసిన వేట్లోనూ లేదయ్యా అని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతకంటే తృప్తి ఉంటుంది చెప్పండి మనకి? మనలను బట్టి ఒక ఆత్మ ప్రభు యొద్దకు నడిపించబడితే, మనలను బట్టి ఒక ఆత్మ బలపరచబడితే, మనలను బట్టి ఒకరు ప్రభువును అంగీకరించగలిగితే అంతకు మించిన తృప్తి ఎందులోనూ లేదు. డబ్బులో లేదు, లోకంలో లేదు, అధికారంలో లేదు, వీటిలోనూ లేనే లేదు. ఎందులో ఉందనంటే ఆత్మీయ అనుభవంలోనే ఉంది. అందును బట్టే ప్రభు ఏమంటున్నాడంటే పౌలు ద్వారా మనకు చెప్తున్న మాట, మీరు కలిగి ఉన్న వాటితో తృప్తి పొందుడి. ఏం కలిగి ఉన్నాం మనం అనంటే, నిన్ను విడువను ఎన్నడూ ఎడబాయిన నేను వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయనను కలిగిన మన అనుభవం ఎట్లా ఉంటుంది అనంటే తృప్తిగా ఉంటాం. కలిమి లేముల ఎందైనా సరే, కష్ట సుఖాల్లోనైనా సరే మనం ఎప్పుడు ఎలా ఉంటామనంటే తృప్తిగా ఉండగలుగుతాం, తృప్తిగా ఉండగలుగుతాం. ఎప్పుడు కూడా ఎలా ఏ అనుభవంలో ఉండము మనము అనంటే, లేమి సింహపు పిల్లలైనా కొదువ కలిగి లేమి కలిగి ఉంటాయేమో గాని ఆయన పిల్లలను ఆయన కొదువలో విడిచిపెట్టేవాడు కానే కాదు. ఆయన నిన్ను వదిలిపెట్టేవాడు కానే కాదు. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కానే కాదు. ఆయన ఇచ్చిన వాగ్దానం అది. దాన్ని ఎన్నటికీ కూడా ఆయన నెరవేర్చేవాడే తప్ప నీరుగార్చేవాడు కానే కాదు. మళ్ళీ చెప్తున్నాను కదా, మనుషులు మాటిస్తే మాట తప్పుతారు, మనుషులు మాటిస్తే మాటలు మార్చేస్తారు. ఎన్నిసార్లు అనుకున్నా, ఎన్నిసార్లు పడ్డాము కదా ఇట్లాంటి అనుభవాలన్నీ. మాట ఇస్తారని మళ్ళీ మాట మార్చేస్తారు, చెప్తారు కానీ ఇది అంటారు, మళ్ళీ అది ఏదని. ఇట్లాంటివి ఎన్ని పడ్డాము. కానీ దేవుని మాట ఎన్నటికీ ఏమనేది అని అంటే మార్పు చెందనిది, మార్పు చెందనిది. దట్స్ ద పవర్ ఆఫ్ అవర్ గాడ్స్ ప్రామిస్. మన దేవుని వాగ్దానం యొక్క ప్రత్యేకత. అందుకనే మీరు ఏం కలిగి ఉన్నారంటే నా వాగ్దానాన్ని కలిగి ఉన్నారు, నా ప్రసన్నతను కలిగి ఉన్నారు, అది చాలు మీ తృప్తికి అని చెప్తా ఉంటున్నాడు దేవుడు. సో ఈ రోజున ఆ మాటను బట్టి మనం ఏం చేయాలి అని అంటే ప్రభు సన్నిధిలో తృప్తిని కనపరచాలి. ఒకవేళ ఈ రోజు వరకు ఈ 2022లోకి వచ్చి కూడా ఒకవేళ అసంతృప్తితో ఉన్నావేమో, ఈ రోజున ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో నుంచి నిన్ను బయటికి తీసుకురావడానికి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వేం చేయడానికి అని అంటే, నువ్వు ధైర్యంగా ఉంటూ ధైర్యం చెడిన వారి హృదయాలను ధైర్యపరచడానికి దేవుడు నిన్ను తన సాధనంగా ఎన్నుకున్న వాడై ఉన్నాడు కనుకనే ఆయన ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎలీషా ఎలాగునా తన దగ్గర ఉన్న పనివాని యొక్క హృదయంలో కలిగిన భయాన్ని తొలగించినట్లుగా భయపడొద్దు అని చెబుతూ తనతో కూడా ఉన్న దేవుడు వీళ్ళకంటే గొప్పవాడని ఎలాగును చెప్పగలిగాడు. అలాగ నువ్వు కూడా చెప్పడానికే దేవుడు ఈ రోజు నీ మాట నీ ముందు పెడతా ఉంటున్నాడు. ఆనాడున ఎలీషాతో ఉన్న దేవుడు ఈ రోజు నీతో ఉన్న దేవుడు ఒకే దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఆనాడున ఏ వాగ్దానం చేశాడో ఆ దేవుడు ఈ రోజున అదే దేవుడు ఈ రోజున నీతోనూ అదే వాగ్దానం చేస్తుంటున్నాడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కదా. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడై ఉన్నాడు. ఆయన ప్రసన్నత ఏం చేస్తున్నాడు? మనల్ని ధైర్యపరుస్తుంది. ధైర్యం చెడిన వారిని ధైర్యపరిచే శక్తిని మనకిస్తుంది. ఈరోజు నువ్వేంటి అనంటే, నువ్వు ఇతరులను ధైర్యపరచగలిగిన శక్తి కలిగిన వానివే తప్ప నువ్వు ధైర్యం చెడే స్థితిలో కూర్చోడానికి వీలు లేనే లేదు. పరిస్థితులు ఒకవేళ మనల్ని నట్టేట ముంచేసినట్టుగా కనిపించవచ్చు. ఏం భయపడక్కర్లా, ఏం భయపడక్కర్లా. దెర్ ఇస్ ఎ హోప్, దెర్ ఇస్ ఎ హోప్. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని.
ఆయన నిన్ను విడువక నిన్ను ఎన్నడూ ఎడబాయిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈ రోజున ప్రభు మనకు చెప్తున్నటువంటి ఈ మాటలను బట్టి మన జీవితంలో ఆయన అనుగ్రహించిన వాగ్దానంను పొందుకున్నాం. మనం దాన్ని ఇంకా పొందుకునే దారిలోనే లేం. మనం ఆయన ఇచ్చిన వాటిని మనం స్వతంత్రించుకోవాలి. స్వతంత్రించుకున్నాము. ఆయన సన్నిధిని కలిగి ఉన్న వారమై మనము ధైర్యాన్ని కనపరుస్తూ, ధైర్యం చెడిన వారి యొక్క హృదయాలను ధైర్యపరుస్తూ, తృప్తి కలిగిన వారమై తృప్తి లేని వారికి ఎక్కడ తృప్తి ఉందో చూపించేదానికి ఆయన సాధనాలుగా కొనసాగుటకై దేవుడు మనల్ని ఈ రోజున ప్రోత్సహిస్తుంటుండగా ఈ మాటలను బట్టి మనము బలపరచబడిన వారమై ధైర్యపరచబడిన వారమై దేవుని వైపు చూస్తూ ముందుకు సాగునట్లుగా ప్రతికూలతల మధ్య ఏ విధమైనటువంటి శోధనలు తొందరలు కలిగిన వాటన్నిటిలోనూ ఆయన సన్నిధి ప్రసన్నతను కలిగి సంతృప్తి చేత నిండిన వారమై కొనసాగుతూ ప్రభువును మహిమపరచునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు వరకు ఒకవేళ నీ హృదయంలో తృప్తి లేకుండా పోవడానికి పరిస్థితులు, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూలతలు కారణమై ఉండొచ్చు. వాటన్నిటినీ ప్రభు చేతికి అప్పగించేసి ప్రభు వైపు చూడగలిగితే ప్రభు ఈ రోజు నీకు తెలియపరిచినటువంటి మాట, డబ్బు లోకంలో శాశ్వతం కాదు. దాని కొరకు ప్రయాసపడేవారు, పాకులాడేవాళ్ళు ఎట్లా ఉంటుందో పరిస్థితి చెప్తూ నువ్వు మాత్రం ఏం చేయాలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చేయాలో ప్రభు చెప్తున్నాడు. నీవు ఎక్కడ తృప్తిగా ఉండగలవో, ఏ పరిస్థితిని బట్టి తృప్తి అనుభవించగలవో చెప్తా ఉంటున్నాడు. లోకం డబ్బు వెనకాలే పరుగులు తీస్తుందేమో, లోకం మనుషుల్ని వెంబడిస్తుందేమో, కానీ నువ్వు లోకంలో నుండి ప్రత్యేకించబడిన వానివి, లోకంలో నుండి ప్రత్యేకించబడిన దానివి. నువ్వు క్రీస్తును వెంబడించవలసిన వానివై ఉన్నావు, ప్రభువును వెంబడించవలసిన దానివై ఉంటున్నావు. కాబట్టి ఈ రోజున ప్రభు నేను తన సాధనంగా సాక్షిగా నిలబెట్టుకున్నట్లుగా ఆయన చెప్పిన ప్రతి మాట విన్న వినికిడిలో ఆశీర్వదించబడినట్లుగా ప్రభువే కార్యం చేయనట్లుగా, ముఖ్యంగా ఈ లోకపు ఆకర్షణలకు ఆకర్షితులై దేవుణ్ణి లక్ష్య పెట్టక తృప్తి లేకుండా ఉంటున్నటువంటి వారి జీవితాలలో దేవుడు వారి మనోనేత్రాలు తెలియజేసి లోకపు ఆకర్షణలకు, లోకపు పరిస్థితుల వలన మూయబడిన వారి మనోనేత్రాలు తెరవజేసి వారిని దర్శించినట్లుగా వారి కొరకును ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన మీ నామమును స్తుతిస్తూ దేవా